హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నేనైతే ఆధార్ సెంటర్లో ఉన్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే ఫస్ట్ అయితే వీళ్ళని చూడండి. దాని తర్వాత నేను లాస్ట్‌లో ఆ విషయం చెప్తాను. వీళ్ళిద్దరు ఉన్నారు కదా! వీళ్ళు ఒక బాబుని ఆధార్ సెంటర్‌కి తీసుకొచ్చారు. ఆ బాబు వాళ్ళ బాబో కాదో కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర అన్ని ఆధార్ అంటే ప్రూఫ్స్ ఏమీ లేవు. కేవలం బర్త్ సర్టిఫికేట్ మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. ఆ బాబుని కొడుతున్నారు, గిచ్చుతున్నారు. తన ఫింగర్ ప్రింట్స్ ప్రాపర్‌గా పెట్టట్లేదు అనేసి కొడుతున్నారనమాట, గిచ్చుతున్నారు. చాలా బాధ అనిపించేసింది ఆ దృశ్యం చూసినప్పుడు. అండ్ మీకు ఒక యూస్ఫుల్ థింగ్ చెప్తానన్నాను కదా! అదేంటంటే ఎవరి పిల్లలైతే బెంగుళూరులో పుడతారో అంటే లైక్ కర్ణాటకలో ఉండి వాళ్ళ పిల్లలకి డెలివరీ అక్కడ అవుతుందో వాళ్ళకి కర్ణాటక గవర్నమెంట్ నుంచి బర్త్ సర్టిఫికేట్ వస్తుంది కదా! దానిపైన ఒక స్కానర్ ఉంటుంది. అది మన ఆంధ్రాలో స్కాన్ అవ్వట్లేదు. కేవలం మనం కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే నేను చెప్పాలనుకున్న యూస్ఫుల్ థింగ్. ఈమె వచ్చేసి నా పాప. తను చూడండి బ్యాంక్లో వచ్చిన వాళ్ళందరినీ గట్టిగా ఓయ్ ఓయ్ అనుకుంటూ పిలుస్తూ ఆడిపిస్తుంది. చూడ్డానికే ధైర్యంగా ఉంటుంది అనమాట. ఆ బాబు మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఈమె చూడండి వెనక్కి వచ్చేస్తుంది భయంతో. ఫస్ట్ అరిచినంతసేపు అరిచింది ఓయ్ ఓయ్ అనేసి. తీరా ఆ బాబు తిరిగి మళ్ళీ తన దగ్గరకు వస్తుంటే ఈమె అయితే వెనక్కి వచ్చేస్తుంది భయపడుతూ కింద కూర్చునేసింది. చాలా కామెడీగా అనిపించింది. అందుకని ఆ వీడియో రికార్డ్ చేశాను. అండ్ మేము కూడా పాపకి ఆధార్ కార్డ్ చేయించడానికి ఆధార్ సెంటర్కి వెళ్ళామన్నమాట. ఒకసారి ట్రై చేద్దాం అనుకుని బట్ అవ్వలేదు. మళ్ళీ మాకు ఇట్ ఈస్ ఫెయిల్డ్ అనేసి మెసేజ్ వచ్చిందనమాట. నెక్స్ట్ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాక చేయించాలి. అండ్ కొంచెం అలసిపోయి ఇంటికి వచ్చేసాక మా అత్తమ్మ నాకైతే వేడివేడిగా బోండాలు చేయించింది. మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాను కాసేపు టైం స్పెండ్ చేద్దామని. వేడివేడిగా బోండాలు వేయించింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్. మీకు కానీ మన బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.